చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుండి 26వ వచనం వరకు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుండి 26 వచనాలు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. వాక్యమై ఉన్న మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి వ్యక్తి మార్పు చెంది మీకు మహిమకరంగా ఉండాలని మీ రాకను గూర్చి ఆలస్యం చేస్తూ మా ఎడల దీర్ఘశాంతము చూపువాడవైనందుకు స్తోత్రములు. మా ప్రభువా, మీ ప్రేమ ఎంతో అపారమైనది, మీ కృప వర్ణింపలేనిది. మీ దయావాత్సల్యములు హద్దులు లేని, అవధులు లేనివి. అందువల్లనే మేము చలించుచు ఉనికి కలిగి ఉన్నాం, బ్రతుకుచున్నాం. ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్కులు వినగోరుచున్నాం. మీరు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యములో నుండి వాస్తవాలు తేటగా మేము విని మేలు పొందగలుగునట్లు మమ్మను దినదినము అనుదినము పెందలకడనే మీ పాద సన్నిధికి నడిపించి మీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో మా మంటి ఘటాల ద్వారా మీరు మహిమ ఆపాదించుకొనమని వేడుకుంటూ మాధుర్యమైన మీ మన్నాను మాకు తినిపిస్తూ మమ్మను బలపరుస్తూ భద్రపరుస్తున్నందుకు స్తోత్రములు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాల నుండి కొన్ని వాస్తవిక సత్యాలు విందాం. ఇప్పుడు మనం చేసిన మ్యూట్లో ఉన్నారండి. లేదు, వినిపిస్తుంది. బాగానే ఉన్నారు. వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది.
ఓకే. దేవుని కృపను బట్టి మనము చదువుకున్న వచన భాగాల నుండి 19వ వచనం నుండి 26 వచనాలు. మారు మనసు నొంది తిరుగుడి, మారు మనసు నొంది తిరుగుడి అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా వినవచ్చు. గత వర్తమానంలో కొన్ని విషయాలు మనం విన్నప్పుడు యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేకులు విశ్వసించినట్లు మనము చూచాం. నిజమే, వారు తెలియకనే సిలువ వేశారు. యోహాను సువార్త 15:21, 16:3లో తెలియకుండా లేఖనాలు నెరవేర్చిరని పౌలు కూడా చెప్పాడు. అందువల్లే ప్రభు వారిని ఏమన్నారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తేటగా తెలిపిన సందర్భాలు మనము గుర్తించవచ్చు. వారు ఏం చేస్తున్నారో తెలియట్లే. అందువల్ల దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను గూర్చి ఎలాగు నెరవేర్చెను అన్నాడు. కనుక పలికించిన దేవుడే శిలువ బలియాగ కార్యమును నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. ఆయన శిలువ వేయబడిన దినమున, యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినమున 33 ప్రవచనాలు క్రమముగా నెరవేర్చబడ్డాయట. యేసు ప్రభు శిలువ వేయబడిన రోజున, ఆ పై వచనంలో అదే కదా మనం యేసు ప్రభు శిలువ వేయబడిన రోజు 33 వచనాలు 18వ వచనంలో చెప్పబడిన మాటకు శిలువ వేయబడిన దినమున 33 ప్రవచనాలు క్రమముగా నెరవేర్చబడ్డాయి. గనుక పేతురు, మీరు ఇది తెలియక చేసినారు, కానీ దేవుడు ఈ కార్యమును లేఖనముల ద్వారా తెలియపరచాడు అని ప్రస్తావించినట్లు మనము చూడవచ్చు. సరే ప్రియులారా, ఆయన చేసిన ఈ కార్యాన్ని బట్టి ఆయన వైపు మారు మనసు నొంది తిరుగుడి. ఎందుకంటే 19వ వచనం, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. 19వ వచనం కదా. విశ్రాంతి దయచేవాడెవరు? క్రీస్తే. మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే పాపములు క్షమించి తుడిచివేసి విశ్రాంతిని కలుగజేస్తాడు ఆయన. అందుకే ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి అన్నాడు. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. ఇప్పుడు మారు మనసు పొందితే పాపములు తుడిచివేయబడతాయా? బాప్తిస్మము పొందితే పాపములు తుడిచివేయబడతాయా? 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. ఇక్కడ బాప్తిజం పొందితే పాపములు తుడిచివేయబడతాయా? మారు మనసు పొందితే పాపములు తుడిచివేయబడతాయా అండి? ఈ 2 వచనాలను కంపారిజన్ చేసుకుంటే, మారు మనసు పొందితే పాపములు తుడిచివేయబడతాయి, పాపములు తుడిచివేయబడిన వ్యక్తి బాప్తిస్మము పొందాలి. ఇది సీక్వెన్స్.
మరి వచనాలు ఎలాగ అర్థం చేసుకుంటారో తెలియదు కానీ లేఖనాలలో ఉన్న వాస్తవిక సత్యాలు మనము గుర్తించాలి. 20వ వచనంలో చెప్పబడినట్లుగా మారు మనసు నుండి తిరుగుడి అన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీ తన పాపం గూర్చి పశ్చాత్తాపపడి ప్రభువునందు విశ్వాసం ఉంచింది గనుక ఆమెను రక్షించి సమాధానమిచ్చెను. అంటే ఆమె పాపములు తుడిచివేసెను. పాపములను తుడిచివేసేది ఎవరు? దేవుడే. 51వ కీర్తన 1-2 చరణాలు. యెషయా గ్రంథం 43:25. యెషయా గ్రంథం 44:22. క్రీస్తే మన పాపపత్రమును సిలువలో మేకులతో కొట్టినవాడు. కొలసై పత్రిక 2:13వ వచనం, 15వ వచనం. మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేశాడు గనుక ఆయన దేవుడు మానవుడుగా అవతరించు సిలువలో చేసిన ఈ కార్యము ద్వారా పాపములు తుడిచివేయబడడానికి ప్రభువు తన కార్యాన్ని జరిగించాడు. ఈ నెరవేర్చిన కార్యాన్ని మన యందు జరిగించాలి అని, అనగా మన పాపములు క్షమించాలి అని మారు మనసు పొంది ఆయన తట్టు తిరగాలి. అంటే మారు మనసు అనగా చెడుగును విడిచిపెట్టి ప్రభువునందు విశ్వాసముంచుట. 8వ అధ్యాయం 21-22 వచనాలు. అందుకే పౌలు మారు మనసు నొంది క్రీస్తునందు విశ్వాసముంచాడని చెప్పాడు. 20వ అధ్యాయం 20-21 వచనాల్లో విశ్వాసముంచండి అని ప్రయోజనకరమైంది ప్రకటించాడు ఆయన. అయితే ఇక్కడ మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మారు మనసు నొంది తిరుగుడని చెప్పాడు. క్రీస్తు ఇశ్రాయేలులకు రాజుగా నియమింపబడినవాడు. అవునండి, ఇశ్రాయేలులకు రాజుగా నియమింపబడినవాడు. లూకా 1:32-33, మత్తయి సువార్త 2:2. కానీ వారు ఆయనను ఏం చేశారు? నిరాకరించారు. ఆయన వచ్చి రాజ్యము చేయవలనంటే మారు మనసు నుండి తిరుగుడి అని చెప్పుచూ ఉన్నాడు. కనుక అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కీర్తన 111:1. కీర్తన 111:1. యెషయా గ్రంథము 2:1-4. 11:1 కొన్ని వచనాలు. 2వ అధ్యాయం 1-4 వచనాలు. అలాగే 16-17. ఇర్మియా గ్రంథం 23:5-6 వచనాలు. ఇలాగున అన్నిటికీ కుదురుబాటు కాలం అంటే అర్థం ఏంటంటే ప్రభు తన రెండవ రాకడను గూర్చి చెప్పుచూ ఉన్నాడన్నమాట. ప్రభు తన రెండవ రాకడను గూర్చి చెప్పుచూ ఉన్నాడు. నిజమే, ప్రభు వచ్చినప్పుడు సృష్టికి విమోచన కలుగుతుంది. రోమాపత్రిక 8:18-23. రోమాపత్రిక 8:18-23. ప్రభు వచ్చినప్పుడు మన దేహములు మారి మహిమదేహములుగా ఉండును. ప్రభు వచ్చినప్పుడు మన దేహములు మారి మహిమదేహములుగా ఉంటాయి. ప్రపంచ పునర్జనము జరుగును.
ప్రపంచ పునర్జన్మము జరుగును, అనగా పునఃస్థితి స్థాపన జరుగుతుంది. పునఃస్థితి స్థాపన. పాపాత్ములు అగ్నిగుండములు హింసించబడి, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. అర్థమైందండి? పాపాత్ములైనటువంటి వారు అగ్నిగుండములో వేయబడి హింసింపబడతా ఉంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లతారు. ఇదెంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 19:28, 13వ అధ్యాయం 40 నుండి 43, 40 నుండి 43, యెషయా గ్రంథం 11, 1 నుండి 16 వచనాలు. 1 నుండి 16 వచనాలు. అంతపర్యంతం యేసు ప్రభు ఎక్కడుంటారు? పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకం అన్నాడు. 21వ వచనములోనే అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యం, అనగా పరలోకమునకు చేర్చబడిన క్రీస్తు. 1:11 ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు కదా. పరలోకమునకు వెళ్ళిన క్రీస్తు, చేర్చబడిన క్రీస్తు ఈ కుదురుబాటు కాలం వచ్చు వరకు పరలోకములోనే తండ్రి కుడిపార్శ్వములోనే యుండును. ఎక్కడ? పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఉంటారు. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవాలు, దేవుడు వాగ్దానము చేసిన ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తని చెప్పుచూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలు ఆయన మాట వినకుండా నిరాకరించినట్లుగా చూస్తున్నాం. వారెప్పుడైతే ఆయన మాట వినకుండా నిరాకరించారో, ఆయన మాట వినవలనని పేతురు చెప్పుచూ ఉన్నాడు. 22వ వచనంలో, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెనో అన్నాడు. వినకపోతే ఏం జరుగుద్ది? అక్కడే చెప్పాడు, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అన్నాడు కదా. ఆయన మాట ఎందుకు వినాలి? ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69 వచనాలు. ప్రతి ఒక్కరూ ఆయన మాట వినాలి. వాగ్దానము వలన పుట్టినవాడాయన, రక్షించేవాడాయన, విడిపించేవాడాయన, కనికరించేవాడాయన, కాపాడేవాడాయన, ఆదుకునేవాడాయన, సహాయము చేసేవాడాయన. గనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మనకు నిత్య జీవము ఇవ్వడానికే ఆయన మరణించి తిరిగి లేచాడు. అవును కదండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10, 1 తెస్స 5:10, 2 తిమో 1:9 నుండి 10 వచనాలు. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వడానికే మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారానే నిత్య జీవం. విధేయులు కాని వారు ఉగ్రత పాలవుతారు అని చెప్పాడు. ఎవరైతే ఆయనకు విధేయులు అవుతారో వారు నిత్య జీవం. ఎవరైతే విధేయులు కారో వారికి ఉగ్రత. యోహాను సువార్త 3:33లో, యోహాను సువార్త 3:33,
ఉగ్రత అంటే ఏంటి? అగ్నిగుండమే. ఉగ్రత అనగా అగ్నిగుండమే. ప్రకటన 14:10. ప్రకటన గ్రంథం 14:10. తండ్రి అయిన దేవుడే సెలవిచ్చాడు ఈ మాట. తండ్రి అయిన దేవుడే సెలవిచ్చాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు సర్వనాశనమగును అని పేతురు గట్టిగా చెప్తున్నాడు. దేవుడు సెలవిచ్చాడు, పేతురు కూడా గట్టిగా చెప్తా ఉన్నాడు. పేతురు కూడా గట్టిగా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 3:36లో కుమారునికి విధేయుడు గానివాడు ఉగ్రత పాలవుతాడు, నిత్య జీవమును పోగొట్టుకుంటాడు. సమూయేలు మొదలుకొని ప్రవక్తలు, ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రవచించిరి అన్నాడు కదా. 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ప్రియులారా, దినమనగా కృపాకాలం సూచించి చెప్పబడిన మాట. దినమనగా కృపాకాలం సూచించి చెప్పబడిన మాట. ఈ కృపాకాలములో ఆయన యందు విశ్వాసముంచి రక్షణ పొందవలనని ప్రవక్తలు ప్రవచించిరి. ప్రియులారా, ఈ కృపాకాలములో ఆయన యందు విశ్వాసముంచి రక్షణ పొందవలనని ప్రవక్తలు ప్రవచించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:10-12, అపోస్తల కార్యాలు 10:43. 43వ వచనం. ఇక 24వ వచనములో సమూయేలుకు ముందే అబ్రహాము, మోషే వారందరూ ప్రవక్తలే. మరి అబ్రహాము ప్రవక్త కాడా? మోషే ప్రవక్త కాడా? ప్రవక్తలే. అయితే సమూయేలు మొదలుకొని ప్రవక్తల పాఠశాలలు ఏర్పరచెను. అందువల్ల సమూయేలు మొదలుకొని అనే మాట వ్రాయబడింది. మరి సమూయేలు కంటే ముందున్న వారు ప్రవక్తలుగా ఉన్నారు కదా. అబ్రహాము ప్రవక్తే, మోషే ప్రవక్తే. సమూయేలు మొదలుకొని ప్రవక్తల పాఠశాలలు ఏర్పరచబడ్డాయి. ఎక్కువ మంది ప్రవక్తలు ప్రవచించిరి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18-20 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18-20 వచనాలు. అందుకే సమూయేలు మొదలుకొని అనే మాట మనము చూస్తాం. సమూయేలు అనే మాట మనము చూచుటలో ఉన్న కారణం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అది. గనుక గమనించినప్పుడు ఈ 18, 19, 20 వచనాలలో ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు అనే మాట చూస్తున్నాం. సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుట చూడగా అన్నాడు.
ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటిస్తున్నారు, సమూయేలు వారి మీద నాయకుడు అన్నాడు. అర్థమైందండి? గనుక సమూయేలు మొదలుకొని అనే మాట ఉపయోగించాల్సి వచ్చింది. బైబిల్ కూడా మనకు అర్థం కావాలి కదా, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ కోసం ఆ విషయాన్ని చూడాల్సి వచ్చింది. ప్రవక్తలందరూ ప్రభు రాకడను గూర్చి ప్రవచించిరని పేతురు చెప్పుచూ ఉన్నాడు. ప్రవక్తలందరూ, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ప్రవచించినట్లుగా చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనం, 44 నుండి 47 వచనాలు. ప్రభు రాకడను గురించి ఆయన చెప్పిన సందర్భం. ఆ తర్వాత 25వ వచనం, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మా పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చూశారా? దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. వారసులనుగా చేశాడు. నిజమే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం 12:3, 22:18. నీ సంతానం ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నీ సంతానం అంటే ఆ సంతానం ఎవరు? ఆ సంతానము క్రీస్తే. అందుకే మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పాడు. ఆ సంతానము క్రీస్తే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 14 వచనాలు మరియు 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి 14వ వచనం మరియు 16వ వచనం ద్వారా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము ప్రకారం క్రీస్తు మృతులలో నుండి లేపుట ద్వారా ఆయన వాగ్దానము నెరవేర్చాడు. అర్థమైందండి? క్రీస్తును మృతులలో నుండి లేపుట ద్వారా ఆయన వాగ్దానము నెరవేర్చాడు. 26వ వచనం, ఈ అధ్యాయములో ఆఖరి వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన అన్నాడు. ఇక్కడ మళ్ళించుట వలన అంటే త్రిప్పుట వలన, తిరుగుట వలన అనే మాటలు మనము చూస్తాం. ఆ వాగ్దానము ప్రకారము ఇశ్రాయేలీయులకు వారసులై ఉన్నారు. ఆ వాగ్దానము ప్రకారం మొదట ఇశ్రాయేలీయులకే ఆశీర్వాదము కలిగింది. స్వకీయుల యొద్దకే ఆయన వచ్చాడు గాని ఆయనను త్రోసివేశారు అనే మాట యోహాను సువార్తలో మనము చూడగలం. మొదట ఇశ్రాయేలీయులకే ఆశీర్వాదము కలిగింది. అపోస్తల కార్యాలు 13:46, 13:46, యోహాను సువార్త 4:22, 4:22, రోమా 1:16. ఆశీర్వాదం అనగా ఏంటి? దుష్టత్వము నుండి మళ్ళించుటయే ఆశీర్వాదం. ఎక్కడి నుండి?
దుష్టత్వము నుండి మళ్ళించుటయే ఆశీర్వాదం. గల్తీ పత్రిక 1:3-4 వచనాలు. గల్తీ పత్రిక 1:3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. నీతిమంతులుగా తీర్చబడుటయే ఆశీర్వాదం. నీతిమంతులుగా తీర్చబడుటయే ఆశీర్వాదం. ఒకటి, దుష్టత్వము నుండి మళ్ళించబడుటయే ఆశీర్వాదం. నీతిమంతులుగా తీర్చబడుటయే ఆశీర్వాదం. గల్తీ పత్రిక 3:8-14. గల్తీ పత్రిక 3:8-14. దేవుని కుమారులుగా స్వీకరించబడుటయే ఆశీర్వాదం. దేవుని కుమారులుగా స్వీకరించబడుటయే ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1:3-7. ఎఫెసీ పత్రిక 1:3-7. ఇదే ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదం. అర్థమైందండి? ఇట్టి ఆశీర్వాదానికి వారసులు కావాలి కానీ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అని చెప్పి వీటి కొరకైనటువంటి ఆలోచనలు చేయడం అంత క్రమం కాదు. ప్రభునందు ప్రియులారా, భూ సంబంధమైన ఆశీర్వాదము కొరకు ఈరోజు చాలామంది ఆశపడే వాళ్ళు ఉన్నారు. బోధకులు కూడా దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పేవారున్నారు. అసలు వాస్తవానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడా, ఆశీర్వదిస్తూ ఉన్నాడా, ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. ఆశీర్వదించెను, ఆశీర్వదించుచు ఆశీర్వదిస్తాడు అనే మాటకు భూతకాలమే ఆశీర్వదించెను. ఎఫెసీ పత్రిక 1:3 వ్రాయబడిన మాట ఆశీర్వదించెను. ఆత్మ సంబంధమైన పరలోకపు విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించెను అన్నాడు. అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించెను అని వ్రాయబడింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించాడు. భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. 37వ కీర్తన 22వ చరణం. 37వ కీర్తన 22వ చరణంలో భూలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా మనకిచ్చాడు. అసలు ఆశీర్వాదం ఎన్ని రకాలు? ఆశీర్వాదం ఎన్ని రకాలంటే 21వ కీర్తన 3వ చరణం 6వ చరణం. 21:3-6 శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం అనే మాట అక్కడ ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం. 6వ చరణంలో నిత్యమైన ఆశీర్వాదం అని ఉంటుంది. శ్రేష్టమైనది నిత్యమైన ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! కనుక ఆయన ఆశీర్వదించేశాడు. మరి పొందాలన్నా పోగొట్టుకోవాలన్నా ఎవరి చేతుల్లో, ఎవరి చేతల్లో? మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉంది. అర్థమైందా? ఆశీర్వాదం మన చేతుల్లో
మన చేతల్లో ఉంది. గనుక ప్రతి ఒక్కరూ కూడా మన చేతుల్లో మన చేతల్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకొనకుండా, పొందుకున్న అనుభవాలు కలిగి పోగొట్టుకోకుండా ప్రభువుకు మహిమ తేవాలి. మన చేతుల్లో మన చేతల్లో అంటే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చుద్దా? ప్రార్థనకు వెళితే ఆశీర్వాదం వచ్చుద్దా? ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదం వచ్చుద్దా? మీకు తెలిసిన మాటల్లో చెప్పండి. ప్రార్థనకు వెళితే వచ్చుద్దా? ప్రార్థన చేస్తే వచ్చుద్దా? ప్రార్థన చేయించుకుంటే వచ్చుద్దా? ప్రార్థన చేయించుకుంటే వస్తుంది. ఏం చేసినా రాదు. ప్రార్థనకు పోతే మా ప్రార్థనకు పోతే వస్తుందంట. ప్రార్థన చేయించుకుంటే వచ్చుద్దంట. చేసినా రాదన్న. ప్రార్థన చేస్తే వచ్చుద్దట. అంతే కదా మీ ఆన్సర్? వింటే కూడా ఆ? వింటే కూడా వినాలి. ఆశీర్వాదం. అయ్యో, ఎక్కడున్నారో మీరు. అందువల్లే వీళ్ళు బాగా చక్కగా మాటలు చెప్పి మోసం చేసి మిమ్మల్ని దోచుకుంటున్నారు. నిజమా కాదా? నేను ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం రండి అంటే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకుంటున్నారు. వాళ్ళకి చదివించాల్సిన కట్నాలు బాగా చదివించేస్తున్నారు. ఎందుకంటే మీకు ఆశీర్వాద ప్రార్థన చేశాడు కదా ఆయన. ఇంకా ఎక్కడున్నారో మీరు. గట్టిగా చెప్తున్నా, మీరు ప్రార్థనకు వెళ్తే రాదు, ప్రార్థన చేస్తే రాదు, ప్రార్థన చేయించుకుంటే రాదు. గట్టిగా చెప్తున్నా. అర్థమవుతుందండి నా మాట? అర్థమైందా? కొంచెం చెప్పండి, అర్థమైందా? మరి ఎట్లా వచ్చుద్దండి? మరి కావాలి కదా ఆశీర్వాదం. ఎలా వచ్చుద్ది? ఆ సంగతి తెలుసు కాబట్టే ఇలా గట్టిగా చెప్తున్నానని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నేను కూడా మీలాగనే. మనం నిజంగా ప్రార్థన చేయడానికి మోకరిస్తే 10 ముక్కల ప్రార్థనకి 7 ముక్కలు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించనే ప్రార్థన చేస్తారు. నిజమా కాదు? ఆశీర్వదించు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు. ఎంత ఆశీర్వదించమన్నా అది రావట్లే, ఆశీర్వాదం కలగట్లే. ఏదో ఇచ్చాడనుకునే భ్రమలో బ్రతికిపోతున్నాం అంతే. కానీ ఆశీర్వాదం ఒక వ్యక్తికి ఎలా వచ్చుద్దో తేటగా చెప్తాను, వినండి. ఏదో ఒక ఆయన డాక్టర్ గారు చెప్పాడే, మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం అని చెప్పాడా? మీ చేతుల్లో మీ ఆరోగ్యం అని. ఇప్పుడు బైబిల్ చెప్పేది ఏంటంటే, మీ చేతల్లోని మీకు ఆశీర్వాదం, మీ చేతల్లోని మీకు ఆశీర్వాదం. కొంతమంది ఆశీర్వదించే వాళ్ళు ఎలాగున్నా సరే, ఎన్ని పాపాలు చేస్తున్నా సరే ఆశీర్వాదం కలుగును గాక అంటా ఉంటారు. ఆ మాట అస్సలు చెప్పకూడదు. వీళ్ళని ఆశీర్వదించిన ఆయన, దీవించిన ఆయన, వాళ్ళకు కూడా చెప్పకూడదు వాళ్ళని. వారి చేతల్లోనే వారి ఆశీర్వాదం. కావాలంటే చదువుకోండి, వచనాలు చెప్తాను. 24వ కీర్తన 5వ చరణం. 24వ కీర్తన 5వ చరణంలో, అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును అనుంది. అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదం. ఎట్టివాడు? పై చరణాన్ని చదవాలి, 4వ చరణం. అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. ఎట్టివాడు అంటే 4వ చరణంలో ఏమనుంది? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. నెంబర్ 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక.
ఉంటే అట్టివాడు ఆశీర్వదించబడతాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. అంటే ఏది వ్యర్థం? రాజైన సొలొమోనును అడుగుదామా? భూమి మీదనున్న సమస్తము వ్యర్థమే. ఒక మాటలో చెప్పాలంటే మనకు కంటికి కనిపించే ప్రతీది వ్యర్థమే. అవునా కాదండి? మన కంటికి కనిపించే ప్రతీది వ్యర్థమే. ఈ వ్యర్థమైన దాని మీద మనం ఏం పెట్టకూడదు? మనసు పెట్టకూడదు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. గుర్తుపెట్టుకుందాం, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. ఆకాశము క్రింద భూలోకములో ఉన్నదంతయు వ్యర్థమే అంటాడు. వ్యర్థం 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 అంటాడు. ప్రసంగి గ్రంథం అంతటిలో వ్యర్థమును గూర్చిన సంగతి చెప్పాడు. దీని మీద మనసు పెట్టకూడదు. నిజంగా చెప్పండి, మన మనసు అంతా దేని మీద? భూ సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీదనా? భూ సంబంధమైన వాటి మీదనే. కనుక అట్టివానికి ఆశీర్వాదం ఉండదు. వ్యర్థమైన వాటి మీద మనసు ఎవరైతే పెట్టకుండా ఉంటారు, అవసరమే, అవసరాలు ఉన్నాయి, అత్యవసరాలు ఉన్నాయి, నిత్యవసరాలు ఉన్నాయి. అవి అవసరమే గాని వాటి మీద మనం మనసు పెట్టకూడదు. అర్థమైందండి? వాటి మీద మనసు పెట్టకూడదు. అవి అవసరమే గాని, దేవుడిచ్చాడు నా అవసరానికి, దాన్ని ఉపయోగించుకుందాం అంతే. ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టాలి కానీ ఇచ్చిన వస్తువుల మీద, వాహనాల మీద, ఆస్తి అంతస్తుల మీద మనసు పెట్టకూడదు. ఇచ్చిన దేవుని మీదనే పెట్టాలి కానీ ఇచ్చిన వస్తువుల మీద పెట్టకూడదు. 2, కపటముగా ప్రమాణము చేయకయు. అక్కడే 4వ చరణంలో కపటముగా ప్రమాణాలు చేయకూడదు. 3వ మాట, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. దోషముతో కూడిన చేతులుగా కాదు. మీ చేతులు రక్తముతో నిండున్నాయన్నాడు యెషయా గ్రంథం. వాటిని కడుక్కున్న వారమై హృదయము శుద్ధి కలిగి, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ఇక్కడ 4 మాటలు కదా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణాలు చేయకూడదు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, అట్టివాడే యెహోవా వలన ఆశీర్వాదము పొందును అని చెప్పాడు. కనుక ఈ మనసు మన జీవితంలో ఉండాలి. నెక్స్ట్ వన్, 115వ కీర్తన 13వ చరణంలో, ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి. ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు అని వ్రాయబడింది. పిన్నలేమి పెద్దలేమి, ఇది 5వ మాట. పిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అట్టివాడు యెహోవా వలన ఆశీర్వదించబడతాడు. భయము భక్తి లేకుండా ఆశీర్వాదము కావాలంటే ఎలా వచ్చుద్దండి? ఇక 6వదిగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అక్కడ విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అని చెప్పాడు. విశ్వాస సంబంధులే అంటే విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసులతో సంబంధము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాస సంబంధులుగా ఉండాలి. అటివారు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అని చెప్పాడు. ఇక 7వదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనములో, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అన్నాడు. ఎవరిని? నీతిమంతుని. నీతిమంతుని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీతిమంతుడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి.
ఎవరైతే నీతిమంతుడైన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారో అట్టివారు ఆశీర్వదించబడతారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడి అన్నాడు. అంటే ఆయన శరీరం, ఆయన రక్తమునకు సాదృశ్యమైన పాత్రలో ఆదివారమున పాలు పంపులు పొంది ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అట్టివారు ఆశీర్వదించబడతారు. కనుక మనము ఆశీర్వదింపబడే వారంగా ఉండాలి. మన ప్రభువు మనలను ఆశీర్వదించేవాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడిన వారుగా జాగ్రత్త పడడం మంచిది. మరి ఆశీర్వాదం ఉందా? భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలుగా భావించకండి. ఒకవేళ స్తుతి గుడికలు పెట్టుకున్నప్పుడు దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, అంతగా ఆశీర్వదించాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, మేడ ఇచ్చాడు, మిద్ది ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇలాగ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. ఒకవేళ నిజంగా అవే ఆశీర్వాదం అయితే నమ్మిన వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, నమ్మని వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయా? చెప్పండి, ఎవరికి ఎక్కువ ఉన్నాయి? నమ్మని వరకే. మరి వాళ్ళని కూడా ఆశీర్వదించాడని చెప్తే బాగుంటుందా? ఒప్పుకుంటావా? కనుక అవి కాదండి. అస్సలు ఈసారి నుండి అవి ఆశీర్వాదంగా చెప్పొద్దు. మీరు కష్టపడ్డారు, మీరు సంపాదించుకున్నారు, అంతే, ఎనఫ్. ఆశీర్వాదం అంటే ఆధ్యాత్మికంగా ఎదగటం, ఇదిగో మారు మనసు పొంది తిరగటం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నిజమైన ఆశీర్వాదం దుష్టత్వము నుండి మళ్లింపబడి నీతిమంతులుగా మార్చబడి దేవునికి ఎంతో మహిమ తేవడమే. ఇట్టి ఆశీర్వాదం కలిగి ప్రభువుకు మహిమ తేవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనండి. మా ప్రభువా, నిజమైన ఆశీర్వాదం తేటగా మాకు చెప్పారు. ఆ సంగతులపై మేము మనసు పెట్టుకొని మా చేతల్లో ఉన్న అట్టి ఆశీర్వాదం పొందుకొని మీకెంతో మహిమ తేవడానికి సిద్ధపరచమని కోరుతా ఉన్నాం. మా ప్రభువా, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనంలో ఏశావు ఆశీర్వాదం పొందగోరి దానికోసం శ్రద్ధతో వెతికాడు, అయినా దొరకలేదు, విసర్జించబడ్డాడు. అయ్యో మా ప్రభువా, మేము అలాగూ కాకుండా సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని మీ మాట విని, మీ ఆజ్ఞను విని నాశనము కాకుండా ఆశీర్వాదం పొందడానికి సిద్ధపరిచి మహిమ పొందుతారని, తోడై ఉండి కాపాడుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.